పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు తెలుగు సినిమా పరిశ్రమకి వినిపించింది. సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలకి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీంతోపాటు బెనిఫిట్ షో ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. ఎటువంటి నిర్ణయం తీసుకుంది, ఈ నిర్ణయంలో ఏ సినిమాకి ఎంత బెనిఫిట్ జరిగింది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. సంక్రాంతికి ఈ రేట్లు పెంచుతారా లేదా? ఈ సస్పెన్స్ తోనే సినిమా ఇండస్ట్రీలో లాస్ట్ 1 వీక్ నుంచి ఒక ఉత్కంఠ ఉగ్గపట్టుకుని ఉన్న పరిస్థితి. వాతావరణం ఫైనల్ గా ఏపీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ తీసుకోదు కాబట్టి ఏపీ కూడా అమలు చేసే అవకాశం లేదని అందరూ అనుకున్నారు. బట్ ఏపీ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. ఎలా సాధ్యమైంది ఇది? ముందుగా మీకు కేశవ్ గారు, మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నిజంగా ఈ నూతన సంవత్సరం సినిమా పరిశ్రమకి గత సంవత్సరం నిన్నటి వరకు గడిచిన సంవత్సరంలో ముఖ్యంగా డిసెంబర్ నెల లాస్ట్ 20 డేస్ అనేది చాలా టఫ్ సిచ్యువేషన్. ఎప్పుడు సినీ ఇండస్ట్రీ ఇంత టఫ్ సిచ్యువేషన్ లేదు. ఈ సిచ్యువేషన్స్ ఏ విధంగా గట్టెక్కాలనే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తీపి కబురు నూతన సంవత్సరం కానుకగా వచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే 2 సినిమాలు ప్రధానంగా 10వ తారీఖు గేమ్ చేంజర్, 12 డాకు మహారాజు, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం. మరి ఈ సినిమాల్లో భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. మరి వీళ్ళకి కనుక టికెట్లు పెంచుకోకపోతే ఎట్లా అనేది. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాబ్లమ్స్ లేదు. తెలంగాణలో ఒక మనిషి చనిపోయారు కాబట్టి ఆ ఇన్సిడెంట్ వచ్చింది. ఆ తర్వాత పరిణామాలు అన్నీ కూడా మనం చూసాం. బెనిఫిట్ షోలు అనేది ఇవ్వమన్నారు. టికెట్ల రేటు విషయంలో రేపో మాపో నిర్ణయించుకుంటారు. అయితే ఏపీలో మీరు అన్నట్టుగా 450 కోట్లతో భారీ బడ్జెట్ 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. రేపు సాయంత్రం ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ అంటున్నారు హైదరాబాద్లో. ఈరోజు అనుకున్నది రేపు పోయింది. ఇకపోతే 4వ తారీఖు రాజమండ్రిలో డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గారు. ఇవన్నీ పరిణామాల మధ్య ఒక తీపి కబురే మీరు నిజంగా చెప్పినట్టు ఈ యొక్క అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, మాకు కూడా కొద్దిగా చూడండి అని చెప్పేసి ఇక్కడ తెలంగాణలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. అంతే కదండి, రాష్ట్రాలు తెలుగు ప్రజలు రెఫరెన్స్ జీవో. ఈ జీవోని ఒక రకంగా బడ్జెట్ను బట్టి రేట్లు కూడా మీకు దృష్టికి వచ్చి ఉంటాయి కదా. అవునవును, రేట్లు కూడా బడ్జెట్ను బట్టి ఒక ప్లాన్ చేశారు నంబర్స్ని దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే వీళ్ళు ఒక లెక్క చెప్తున్నారు, బడ్జెట్కి ఎంత ఖర్చు పెట్టారు, సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారో దాని ఆధారంగానే రేట్లు డిసైడ్ చేయాలనేటువంటి మాట చెప్పారు. అదే గేమ్ చేంజర్ ఎలా ఉందండి, డాకు మహారాజు బడ్జెట్ని బట్టి డిసైడ్ చేశారు. ఇప్పుడు గేమ్ చేంజర్కి 450 కోట్లు చెప్తున్నారు కాబట్టి 175 రూపాయలు మల్టీప్లెక్స్లో పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఉన్న టికెట్ రేటుకి అదనంగా ఇప్పుడు ఉన్నది 200 రూపాయలు నడుస్తుంది మ్యాక్సిమం. మామూలు ఏమైనా చిన్న సినిమాలైతే 150 కూడా పెడుతున్నారు. బట్ మల్టీప్లెక్స్లో స్టాండర్డ్ ప్రైస్ 200 రూపీస్ ఉంటే ప్లస్ 375 అవుతుంది అనమాట. అంటే ప్లస్ 175 మల్టీప్లెక్స్లకి. సింగిల్ స్క్రీన్ థియేటర్లో అయితే 135 ఉంది. అక్కడ మ్యాక్సిమం 100 రూపాయలు ఉన్నట్టుంది. అలా చూస్తే 220 రూపాయలు, 235 రూపాయలు అక్కడ అవుతుంది. ఆ వెసులుబాటు ఈ సినిమాకి ఇచ్చారు. సో మిగతా 2 సినిమాలు బడ్జెట్ని బట్టి. ఆ తర్వాత బడ్జెట్ డాకు మహారాజ్ ఉంది 110 రూపాయలు సింగిల్ థియేటర్, మల్టీప్లెక్స్లో 135 రూపాయలు. బెనిఫిట్ షోలకు మళ్ళీ సపరేట్ రేట్స్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి అయితే 75 రూపాయలు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ 100 రూపాయలు ఇచ్చారు. సో బెనిఫిట్ షోలకు వచ్చేసరికి 500 రూపాయలు మించకూడదని చెప్పిన కండిషన్ డాకు మహారాజుకి పెట్టారు. 600 రూపాయలు మించకూడదని గేమ్ చేంజర్కి పెట్టారు. అంటే ఇప్పుడు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగినాక ఆ పుష్ప సినిమాకి ఇచ్చినటువంటి రేట్లతో కంపేర్ చేసినాక ఇవి ఎలా ఉన్నాయి? అంటే వీటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ వస్తాయా, లేదా ట్రెడిషనల్గా గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాలు టికెట్ ధరలు పెంచుకునేటువంటి వెసులుబాటు ఇస్తున్నాయి, ఆ పారామీటర్స్లోనే ఉన్నాయి? ఎందుకంటే సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అసలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రేషియోనే తేడా ఉంది అనేటువంటి విమర్శలు వచ్చినాయి. బెనిఫిట్ షోలకి 1000 రూపాయలు 1500 దాకా వెళ్ళిపోయినాయి. మీరు చెప్పినట్టుగా ఈ రేషియో ఇది ఎలా ఉంది కంపేర్ చేస్తూ? ఇది రీజనబుల్గా ఉంది, ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. అది మరీ ఎప్పుడు లేని విధంగా గత 2-3 దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా టికెట్ రేట్ పెరిగింది. దానివల్ల మీరు 280 కోట్ల ఆదాయం సినిమాకి వచ్చింది. ఇది మొదట 2 వారాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్ తర్వాత పరిణామాలన్నీ మనం చూసాం కాబట్టి అవకాశం ఇక్కడ లేదు. కాబట్టి ఈ రేట్లు పెంచుకోవడం అనేది బడ్జెట్ను బట్టి సినిమా ప్రేక్షకుల్ని, సినిమా అభిమానులు ఇబ్బంది పెట్టకుండానే వెసులుబాటు కల్పించినట్టుగా వీళ్ళు ప్లాన్ ప్రకారం గేమ్ చేంజర్ రిలీజ్కి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏమో ఏపీలో పెట్టారు. అవునండి. సో జనరల్గా హైదరాబాద్లో అంటారు, ఇక్కడ హైదరాబాద్లో ఏమో ట్రైలర్ లాంచ్ పెట్టారు, అక్కడేమో అది పెట్టారు. అది కూడా ఇండస్ట్రీ కలిసి. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి
ఏపీలో కూడా ఒక డెలికేట్ సిచ్యుయేషన్ ఉంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నంత కాలం చెప్పింది అదే మాట, మీరు మొత్తం టికెట్లు అమ్ముకుని ఇక్కడ డబ్బులు వసూలు చేస్తారు, ఇక్కడేం మీరు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఇక్కడేం మీరు యాక్టివిటీ ఉండట్లేదు అనే విమర్శలు బాగా చాలా ఇబ్బందులు గురయ్యారు కూడా. సో ఇప్పుడు ఈ నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం, విపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఏమైనా ఉంటుందా? ఏముండదండి, ఇక విపక్షాలు ప్రశ్నించే పరిస్థితిలో కూడా లేరులేండి వాళ్ళు కూడా, ఇక దీన్ని పట్టించుకునే పరిస్థితులు. ఎందుకంటే గతంలో సినిమా పరిశ్రమలకి చాలా ఇబ్బంది పెట్టిన మాట ముఖ్యమంత్రి గారి కాడి నుంచి మంత్రులు అందరూ కూడా ఇబ్బంది పెట్టారు. చివరికి రెవెన్యూ అధికారులు, కలెక్టర్లు కూడా, రూపన్ ఆఫీసర్లు కూడా టికెట్లు ధర రేటు తగ్గించి 10-15 రూపాయలు 10 రూపాయలు అమ్మించిన పరిస్థితి మనం చూసాం. అంటే ఎట్టైన ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా చిరంజీవి గారు లాంటి పెద్దవాళ్ళు, మహేష్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరూ రాజమౌళి అందరూ వెళ్ళినా ఆయన ఏమో కనికరం చూపించలే. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అది వేరు కాబట్టి, ఉన్న పరిస్థితులు తెలుసు కాబట్టి ఈ యొక్క వెసులుబాటు వల్ల ఇంకొద్దిగా ఏపీలో కూడా దీన్ని మరింతగా మనం ముందుకెళ్ళాలి, స్టూడియోలు కట్టాలి, మనకు వెసులుబాటు కల్పిస్తున్నారు ప్రభుత్వం కూడా, మనల్ని బట్టి వెళ్తున్నారని నిర్మాతలు, దర్శకులు కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఎందుకంటే తీర ప్రాంతం ఉంది కాబట్టి విశాఖపట్నం నుంచి అప్ టు తలకోన వరకు ఫారెస్ట్లు, ఇప్పుడు మన పుష్ప ఉంది సినిమా మారేడుమిల్లిలోనే కదా ఎక్కువ తీసింది ఫారెస్ట్లో. కాబట్టి ఇవన్నీ కూడా అపారమైన సహజ వనరులు ఉన్నాయి కాబట్టి మనకి ప్రభుత్వం మనం గుర్తించిందనే ఉద్దేశంతో, చాలా రీజనబుల్గా ఉంది అనే ఉద్దేశంతో అందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ముందుకు వచ్చే అవకాశం తీపి కబర్ అండి. టోటల్గా సంక్రాంతికి ముందే వచ్చింది అన్నట్టు ఏ కలెక్షన్ అయినా ఈ యొక్క సంక్రాంతి వారం రోజుల్లోనే తేలిపోద్ది. ఈ సినిమా బడ్జెట్ని బట్టి వసూళ్ళు ఎలా ఉంటుంది, దాన్ని బట్టి హిట్టా ఏంటి అనేది తెలిపోద్ది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళకి తెలుసు ఇండస్ట్రీ ఏంది అనేది. ఇండస్ట్రీ మీద కక్షపూరిత వాతావరణం. చంద్రబాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గానే కెరియర్ స్టార్ట్ అయింది, వాళ్ళ మామగారు ఎన్టీ రామారావు ఇండస్ట్రీతో ఆయన రిలేషన్స్. అదే ఇది ఆయనకు తెలుసు కాబట్టి సినిమా యొక్క ఇండస్ట్రీ ఏంటి అనేది చంద్రబాబు నాయుడు తెలుసు. అందులో సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ యొక్క సిచ్యువేషను, ఈ యొక్క కొత్త సినిమాలకి సంక్రాంతికి వచ్చే రిలీజ్ అయ్యే సినీ పరిశ్రమకి ఊరట లభించే. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది తెలుగు సినిమా పరిశ్రమకి మొత్తానికి ఒక ఊరటనిచ్చేటువంటి అంశం. ఏపీ గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్, ఒక ముందడుగు వేసింది. ఎందుకంటే సినిమా టికెట్ల ధరల పెంపుదల పైన తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పెంపు సాధ్యం కాదని అందరూ భావించారు. అయితే నిర్మాతల విజ్ఞప్తి మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 రోజే ఒక శుభవార్త చెప్పినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రధానమైనటువంటి 3 సినిమాలు, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, అలానే సంక్రాంతికి వస్తున్నాం, ఈ 3 సినిమాలకి కూడా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఇక ఈ రెఫరెన్స్తో తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేటువంటి ప్రయత్నం ఇండస్ట్రీలో ఉన్నటువంటి నిర్మాతలు చేసే అవకాశాలు ఉన్నాయని శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. సో ఏపీ గవర్నమెంట్ నిర్ణయం బాటలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, వేచి చూడాలి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.